నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి జర్నలిస్ట్ చరణ్ పరిమి ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. బిగ్ బాస్, ఈ బిగ్ బాస్ అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయిన షో. సో అందులో భాగంగా దాంట్లో చాలా కాంట్రవర్సీ ఇష్యూస్ అయితే బాగా నడుస్తున్నాయి. సో రీసెంట్గా సోనియా నిఖిల్ మధ్య కొంచెం వల్గారిటీగా హగ్గులు, అదేవిధంగా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు. అంటే లోపల సరసాలు జరుగుతున్నట్టుగా అనిపిస్తున్నాయి. అదేవిధంగా నేను రీసెంట్గా మనం చూసుకోవచ్చు యష్మి అండ్ మణికంఠ. సో వీళ్ళిద్దరి మధ్య కూడా కొంచెం హగ్గులు మితిమీరిపోయాయని చెప్తున్నారు. సో ఈ బిగ్ బాస్ అనేది రాసలీల షోనా, లేకపోతే బిగ్ బాస్ అనేది ఒక గేమ్ షోనా? బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో. ఆ రియాలిటీ షోలో అన్నీ ఉంటాయి. అన్నిట్లో భాగంగా ఇప్పుడు ఈ హగ్గులు అనేది కొద్దిగా పెరిగింది అనాలి. నిజానికైతే రియాలిటీ షో అంటే మన రియాలిటీని మనం చూపించుకోవడమే. రియాలిటీ షో కాన్సెప్టే అది. అవును. మనం జనరల్గా ఒరిజినల్గా ఎలా ఉంటామో బయట ప్రపంచంలో అలాగే ఉండాలి. సో ఏదో మడి కట్టుకొని కూర్చొని లేకపోతే ఒక పద్ధతిలో ఉండాల్సిన పని ఏం లేదు. మనకు నచ్చినట్టు మనం మాట్లాడతాం, మనకు నచ్చినట్టు బిహేవ్ చేస్తాం, ఇట్లా ఉంటాయి. కాకపోతే అక్కడ బిగ్ బాస్ అనే ఒక రూల్ చేసే వ్యక్తి ఉంటాడు కాబట్టి ఆ రూల్ చేసే వ్యక్తి ఆదేశాల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ కొన్ని ఆదేశాలకు అనుగుణంగా వెళ్తూ ఉంటారు ఈ రియాలిటీ షోలో. అదే ఈ షో కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే ఈ హగ్గులు అనేవి ఈ షోలో మామూలు విషయమే. కాకపోతే ఇప్పుడు నిజం చెప్పాలంటే హిందీలో ఇంతకన్నా ఎక్కువ ఉంటాయి. అవును, ఒక వీడియో కూడా మనం బాగా వైరల్లో ఉంది. లోపల సెక్స్ జరుగుతున్నట్టు, రొమాన్స్ అనేది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయినట్టుగా బిగ్ బాస్ హిందీలో ఒకటి జరిగింది. అవును, అది కూడా తెలుగులోకి రావచ్చు అనుకుంటారా? బహుశా రావచ్చు. ఎందుకంటే ఉంది, అవకాశం ఉంది. ఎందుకంటే ఆ హిందీలో జరిగింది కూడా మామూలుగా గత 10-12 ఏళ్ళుగా హిందీలో బిగ్ బాస్ షో అనేది బాగా పాపులర్. 12 కూడా 15 ఏళ్ళు దాటింది. సల్మాన్ ఖానే చేస్తున్నాడు ఇప్పటికీ కూడా హోస్టింగ్. చాలా హై రేంజ్లో ఆయన రెమ్యునరేషన్ తీసుకుంటాడు దానికి. అందులో అనేక కేటగిరీస్ నుంచి బిగ్ బాస్లోకి తీసుకుంటుంటారు, అనేక ప్రొఫెషన్స్ నుంచి. మన దగ్గర అయితే ఎక్కువగా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్సే కనపడుతూ ఉంటారు, కానీ హిందీ బిగ్ బాస్లో అనేక ప్రొఫెషన్స్ నుంచి వస్తారు. సో ఇందులో మోడలింగ్ నుంచి వచ్చిన వాళ్ళు అనేక మంది ఉంటారు. అయితే ఈ ఏదైతే నువ్వు చెప్పావో ఆ వీడియో, ఆ సంఘటన వచ్చేసి నిజానికి ఓటీటీ బిగ్ బాస్లో జరిగింది. ఓకే. ఓటీటీ సంబంధించి మన దగ్గర కూడా చేశారు గతంలో ఒక సీజన్. ఫ్లాప్ అయింది, కానీ అక్కడ ఓటీటీ సీజన్ బాగా నడుస్తుంది. అయితే ఓటీటీలో ఏంటంటే సెన్సార్ ఉండదు, ఏముండదు, ఫ్యామిలీ ఆడియన్స్ అనే లెక్క ఉండదు. స్ట్రీమింగ్ మనకు నచ్చినప్పుడు మనం ఓపెన్ చేసి చూసుకునేది, మన మొబైల్లో చూసేది కాబట్టి అక్కడ ఇంకాస్త స్వేచ్ఛ తీసుకున్నారు. అయితే అది కూడా అది వాళ్ళు ఏదో పర్మిషన్ ఇస్తే జరిగింది కాదు. నిజానికి ఆ వ్యక్తి అర్మాన్ మాలిక్ అనుకుంటే అతని పేరు. అతను తన వైఫ్ తోటే వచ్చాడు అక్కడికి. ఆయన వైఫ్తో, ఆయన నిజానికి అతనికి 2 వైఫ్లు. సో 2 వైఫ్లతో అక్కడికి వచ్చాడు. 2 వైఫ్లతో వచ్చాడు. ఆయన అప్పుడప్పుడు రీల్స్ చేస్తూ ఉంటాడు 2 వైఫ్లతోటి, బాగా పాపులర్. అవునవును, చూసాను కూడా. అవును, ఓకే. అతను ఒక వైఫ్ ఇలా ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయారు, ఇంకో వైఫ్ ఉంది. సో వైఫే కాబట్టి ఆవిడతోటి ఆ ఇంటిమసీ కావచ్చు, వాళ్ళిద్దరికి ఆ కెమెరాలు ఉన్నాయని గమనించుకోకుండా వాళ్ళు కొంచెం ఫార్వర్డ్గా వెళ్ళిపోయారు. అది కాస్త రికార్డ్ అవ్వడము, అది సోషల్ మీడియాలోకి వచ్చింది. ఇది కూడా కావాలని ట్రెండింగ్లోకి తెస్తారు. ఆ ఎడిటర్ టీం ఎవరైతే ఉంటారో ఆ టీం నుంచి వచ్చి ఉండొచ్చు, లేదా డైరెక్టర్సే దీన్ని వదలండి ట్రెండింగ్లోకి వెళ్తుంది అని చెప్పేసి వాళ్ళు కూడా వదలొచ్చు. ఎందుకంటే ఇది మీమ్స్ కాలం. జనరేషన్ కూడా కొన్ని జనరేషన్స్ కొన్నిటికి ప్రయారిటీ వస్తూ ఉంటుంది ప్రచారంలో. ఇప్పుడు ఉన్న ప్రచార సాధనం ఏదంటే మీమ్స్. ఈ మీమ్స్ను వాడుకోవాలి, మీమ్స్ కంటెంట్ ఇస్తేనే బిగ్ బాస్లు కావచ్చు, ఏ షోలైనా ఏ సినిమాలైనా పాపులర్ అవుతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు దాన్ని వదిలేరు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో ఆ విధంగా అది పాపులారిటీ సంపాదించుకుంది. అక్కడ ఇంకా ఎక్కువ వెళ్తున్నాయి బాగానే. ఈ అడల్ట్ కంటెంట్ కావచ్చు, ఇట్లా ఇద్దరి మధ్య ఉండే రొమాన్స్ కావచ్చు, ఇదంతా కూడా ఆ స్థాయిలో ఉంది. అదేవిధంగా ఇప్పుడు మన తెలుగులో కూడా వస్తుందా అనుకోవాలి. మన మేకర్స్ మన వాళ్ళ మెంటాలిటీని ఆ విధంగా సెట్ చేస్తున్నారు అనుకోవాలి. ఎందుకంటే మనకంటది నేను చూస్తే ఎవరికి పడితే వాళ్ళకి పోయి హగ్గులు అడగటాలు, ఇచ్చేయటాలు, హగ్గులు తీసుకోవటాలు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా లేదో చూడకుండా నాగార్జున గట్టి క్లాస్ పీకారు. అసలు ఇదేం పద్ధతి, ఆవిడ ఇబ్బంది పడుతుంది కదా, మనం చూడలేదా అని చెప్పేసి యష్మి గౌడ గారు. సో ఇట్లా ఒక ఇబ్బంది అయితే వాళ్ళ క్రియేట్ చేశాడు అతను. తర్వాత సోనియాతో పోయి హగ్గులు కావాలి, పేరుకేమో అక్క అక్క అని చెప్పి హగ్గులు తీసుకోవడం అనేది వెరైటీ. సో ఇట్లా జరుగుతుంది. ఓకే. దీంతోపాటు ఆవిడ సోనియా కూడా అలాగే ఉంది, అడిగిన వాళ్ళకి అడగిన వాళ్ళందరికీ హగ్గులు ఇవ్వడం. అంటే వాళ్ళ ఇష్ట ప్రకారం ఇవ్వచ్చు, కాకపోతే అవతల వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనేది అర్థం కాని అమాయకురాలు కాదు ఆమె. జెన్యున్గా మనం హగ్గు వాళ్ళు అడుగుతున్నారా లేకపోతే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటనేది ఆవిడకి తెలుస్తుంది కదా. కాకపోతే కంటెంట్ ఇవ్వాలని ఆత్రంతో ఇస్తున్నారా అనే డౌట్ వస్తుంది. అంటే చాలామంది జనాలకి ఏంటంటే ఈ బిగ్ బాస్ షో అనేది ఒక చెత్త షో, ఈ బిగ్ బాస్ షో వల్ల ఎవరికి ఉపయోగం అని చాలామంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి బిగ్ బాస్ మీద? ఏ షో అయినా, ఏ రియాలిటీ షో అయినా ఎందుకు పెడతారు? కంటెస్టెంట్ల ఉపయోగం కోసం పెడతారు, కానీ పబ్లిక్ ఉపయోగం కోసం కాదు. ఏం సోషల్ సర్వీస్ చేసే కార్యక్రమాలు కాదు. నువ్వు డ్యాన్స్ షోలు చూసుకున్నా, జబర్దస్తులు చూసుకున్నా, లేకపోతే బిగ్ బాస్లు చూసుకున్నా, శ్రీదేవి డ్రామా కంపెనీలు చూసుకున్నా, ఏదైనా సరే, ఏ రియాలిటీ షో అయినా సరే అది ఆ కంటెస్టెంట్లకు ఏమన్నా కెరీర్కి ఉపయోగపడుతుందేమో వాళ్ళ స్కిల్స్ చూపిస్తే తప్పితే ఆడియన్స్కి కేవలం ఎంటర్టైన్మెంట్. ఓకే, అంతే. ఇప్పుడు డాన్స్ నచ్చినట్టు డాన్స్ ప్రోగ్రామ్ పెట్టుకుంటాడు, లేదు
అవతల వాడి జీవితాల్లో ఏమైనా ఉన్నాయో తెలుసుకోవడం కోసం ఆత్రపడేవాడు ఇలాంటివి చూస్తాడు, బిగ్ బాస్లో చూస్తాడు. సో దీంట్లో ప్రత్యేకంగా అదేం నేర్పట్లేదు అంటే మేము నేర్పుతున్నామని వాళ్ళు కూడా అనట్లేదు. ఓకే, కొన్నిసార్లు అటువంటి ప్రయత్నం కూడా చేశారు. కానీ దాని మీద సిపిఐ ఎవరైతే నాయకుడు ఉన్నారో నారాయణ గారు, ఆయన గట్టిగా రియాక్ట్ అయ్యేసరికి సైలెంట్ అయ్యారు. అంటే ఏదో వ్యక్తిత్వాన్ని చూపించే ప్రోగ్రామ్ ఇది, మనుషుల్ని నైతికంగా ఇట్లా చూపిస్తుంది అనేదో చెప్పబోయారు. కానీ అది చెల్లదు. ఎందుకంటే ఇలాంటి షోకి ఉండే లక్షణాల్లో అదేమీ లేదు. అంటే నిజమైన వ్యక్తిత్వాన్ని, నిజాయితీగా ఉండే వ్యక్తుల్ని ఎంచుకొని అవార్డులు ఇస్తున్నారు అన్నట్టు కూడా కనపడటం లేదు. లాస్ట్ టైం చూస్తే అతను ఎవరు పల్లవి ప్రశాంత్కి ఇచ్చారు అవార్డు. పల్లవి ప్రశాంత్ అది తీసుకొని కూడా బయటకు వచ్చిన తర్వాత అతని బిహేవియర్ అందరూ చూశారు, ఇతన్ని సరైన వాడు కాదు అని చెప్పేసి. అపాత్రదానం చేయడం అనేదే అతిపెద్ద తప్పు అని చెప్పేసి మనకు ఒక పాత సేయింగ్ ఒకటి ఉంటుంది, దానం చేయాలి కానీ అపాత్రదానం చేయొద్దని. అదేవిధంగా ఇది ఇక్కడ కూడా అవార్డులు ఇవ్వాలి కానీ అర్హులకు ఇవ్వాలి. అర్హత లేని వాళ్ళకి ఇస్తే ఏమైపోతుందంటే అనర్హుడు అవార్డుకి. మరి సోషల్ మీడియాలో అదే జరుగుతూ ఉంది. ఎందుకంటే వ్యక్తిత్వాన్ని మీరు కొలతగా తీసుకున్నప్పుడు అతని వ్యక్తిత్వం ఏంటో చూడాలి కదా. బయటకు వచ్చాక అతను నాకు వచ్చిన ఏదైతే వాళ్ళు వచ్చే ప్రైజ్ మనీ ఉందో దాంట్లో నేను సగం భాగం పేదలకు ఇస్తాను అన్నాడు. ఇచ్చాడా? ఇవ్వలేదు. అతను ఏమన్నా సోషల్ మీడియాలో పెట్టుకొని చూపించాడా? చూపించలేదు. సో ఇట్లా గమనించి చూస్తే ఏమైపోతుంది తెలిసిపోతుంది కదా మనకి. పైగా కొద్ది గొప్ప నిజాయితీగా ఉండి అక్కడ ఇది ట్రై చేసిన వాళ్ళకేమో రాలేదు. ఆ కాంపిటీటర్ అంతకన్నా బలంగా ఉన్నారు కానీ అతనికి రాలేదు. సో ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి. ఇది ఒక యాంగిల్ అయితే. ఇక రొమాన్స్కి సంబంధించి చూసుకుంటే అంటే బిగ్ బాస్ మీద నెగిటివిటీ అంటే పాజిటివ్ నెగిటివ్ అన్నిటి మీద ఉంటాయి, దాన్ని మనం కాదనలేము. కాకపోతే ఈ ముఖ్యంగా ఈ రొమాన్స్ సంబంధించి చూస్తే దీని టైమింగ్ కావచ్చు, ఈ షో వచ్చే పద్ధతి కావచ్చు, ఇదంతా కూడా ఫ్యామిలీస్ టీవీ దగ్గర కూర్చొని చూసే టైంలో అటువంటి తరుణంలో ఇలాంటివి వచ్చినప్పుడు అందరూ ఇబ్బంది పడతారు. సో ఇది ఇక్కడ ఉన్న సమస్య. అయితే బిగ్ బాస్ మేకర్స్కి ఏంటంటే దీన్ని వైరల్ చేసుకోవాలి, దీనికి టీఆర్పీలు పెంచుకోవాలి అన్నప్పుడు వాళ్ళకి కనిపించిన ఒక మంచి మార్గంలాగా ఉంది ఇది. గతంలో కూడా లవ్ ట్రాకులు నడిపారు. ఆ లవ్ ట్రాకులతోటి ఎంతో కొంత వచ్చేది. కానీ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎవరి దారి వాళ్ళదే. అక్కడ లవ్లు గివ్వులు అన్నా కూడా అది అందరికీ తెలుసు. అలాగే ఇక్కడ లవ్ ట్రాకులు కాదు, ఇంకా ముందుకెళ్దామని చెప్పేసి ఆలోచించారు వాళ్ళు. ఎందుకంటే హిందీ బిగ్ బాస్లు ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు. ఆ డైరెక్టర్స్కి కూడా వాటి నుంచి వచ్చే ఫీడ్ తీసుకుంటారు, మనం ఇలా చేయొచ్చు అని చెప్పేసి. సో ఆ డైరెక్టర్స్ ఈ విధంగా రూపొందించుంటారు. అయితే ఇది ప్రజల నుంచి విమర్శలు అయితే ఎదుర్కొంటుంది. ఈ స్థాయికి వెళ్ళక్కర్లేదు. బహుశా ఇంకో ఆలోచన కూడా ఉందేమో వాళ్ళకి. ఏంటంటే ఓటీటీ పరంగా ఇప్పుడు ఎలాగైతే హిందీ ఓటీటీ నడిచింది, మన తెలుగు ఓటీటీ ఫ్లాప్ అయింది. సో తెలుగు ఓటీటీకి ఆడియన్స్ని మెంటల్గా ప్రిపేర్ చేయడానికి వీళ్ళు ఇక్కడ స్టెప్ తీసుకుంటున్నారేమో అన్నట్టుగా ఉంది. సో అన్న లాస్ట్ టైము మన తెలుగులో ఓటీటీ అనేది అటర్ ఫ్లాప్ అయిపోయింది. హిందీ సీజన్లో ఓటీటీ అనేది బాగా హిట్ అవుతుంది. సో మరలా ఓటీటీ అనేది తెలుగులో రాబోతుందంటావా? తెలుగులో తీసుకొచ్చే ప్లాన్లో వీళ్ళు ఉన్నట్టుగానే ఉంది గమనించి చూస్తే. అయితే దీంట్లో కూడా ఆడియన్స్కి ఇంకాస్త రొమాంటిక్ డోస్ పెంచి అడల్ట్ ఓరియంటెడ్గా కొద్దిగా డిజైన్ చేయబోతున్నారేమో అనిపిస్తుంది. దానికోసమే ఈ ప్లానింగ్ జరుగుతున్నట్టుంది. ఎందుకంటే టీవీలో టెలికాస్ట్ అయ్యే షోని బట్టి చూస్తే ఓటీటీలో నెక్స్ట్ లెవెల్లో స్టెప్ తీసుకోవడానికే వీళ్ళు రంగం సిద్ధం చేశారన్నట్టుగా ఉంది. అయితే ఇవేం మనకు కొత్త కాదు, ఎందుకంటే ఈ అడల్ట్ జానర్లో ఉండేవి కొత్త కాదు. నిజానికి బిగ్ బాస్ తయారైన తర్వాత బిగ్ బాస్ను కాపీ కొట్టేసి మామూలుగా అయితే అది ఇంగ్లీష్లో బాగా పాపులర్ షోనే. బిగ్ బ్రదర్ కావచ్చు, అలాగే వేరే అమెరికాలో నుంచి వచ్చే షోలు కూడా చాలా పాపులర్ ఉన్నాయి ఇలాంటివి. అయితే దీన్ని కాపీ కొట్టేసి అనేక రియాలిటీ షోలు వేరే వచ్చేసాయి. అక్కడ కాపీ కొట్టి అనేక షోలు వచ్చేసాయి. అయితే ఈ షోస్లో ఏంటంటే ఇంకా అడల్ట్ ఓరియంటెడ్ అనమాట, పూర్తిగా అవి రేటెడ్ అనొచ్చు. సో అటువంటి షోలు వచ్చాయి. అవి కూడా ఓన్లీ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వస్తాయి. నువ్వు గమనిస్తే టూ హార్ట్ టు హ్యాండిల్ అని చెప్పేసి ఒక షో ఉంటుంది. అది బాగా పాపులర్ ఇలాంటి అడల్ట్ షోస్లో. సో అందులో అలాగే కొంతమంది హాట్ గర్ల్స్ని అలాగే హాట్ బాయ్స్ని తీసుకొచ్చేసి ఒక చోట పెట్టేసి ఇక వాళ్ళ ఇష్టం అనమాట. సో అక్కడ నుంచి కంటెంట్ క్రియేట్ చేయాలి వాళ్ళు. అదేవిధంగా మరొక షో ఉంది మ్యారీ ఆర్ మూవ్ ఆన్ అని చెప్పేసి. ఆ షోలో కూడా ఇంతే, ఒకళ్ళని అక్కడ తీసుకొచ్చి పెడతారు, వాళ్ళతోటి క్రషా లవ్వా ఏదో జరిగి మ్యారేజ్ దాకా వెళ్తుందా లేకపోతే మూవ్ ఆన్ అయిపోతారా, ఇలా ఆ షో డిజైనింగ్ ఉంటుందన్నమాట. ఇటువంటివి చాలా షోస్ ఉన్నాయి అక్కడ. అందరినీ తీసుకెళ్ళి ఒక ఫారెస్ట్లో వేస్తారు. ఇట్లా ఆ ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ నుంచి ఎంతో కొంత వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి తీసుకొస్తున్నారేమో అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఒకవేళ అంటే పూర్తి స్థాయిలో అది రాకపోవచ్చు, ఎందుకంటే మన సంస్కృతికి అది విపరీతమైన విమర్శలు వచ్చి అది క్లిక్ అయ్యే అవకాశాలు తక్కువ. కాబట్టి పూర్తి స్థాయిలో కాకుండా ఎంతో కొంత ఆ ట్రెండ్ని పట్టుకొచ్చి ఈ ఓటీటీ బిగ్ బాస్లో ఇరికించే ప్రయత్నం అయితే జరుగుతుంది. దానికోసమే కొద్దిగా మెంటల్ ప్రిపరేషన్గా ఆడియన్స్కి ఇక్కడ ఈ డోస్ పెంచుతూ ఉన్నారనమాట. ఓకే అన్న, థ్యాంక్ యూ.